త్రిపురనేని మహారథి గారు ఒక గొప్ప విప్లవ రచయిత. అనేక సినిమాలకి పద్మాలయాలు, ముఖ్యంగా పద్మాలయాలు అనేక సినిమాలకి మాటలు రాసి అద్భుతమైన విజయాలు సాధించినటువంటి గొప్ప రచయిత. వారి కుమారుడు త్రిపురనేని వరప్రసాద్ గారు. మేమందరూ కూడా చిట్టి చిట్టి అనే పిలవటం. ఇండస్ట్రీలో అందరూ కూడా త్రిపురనేని చిట్టి అంటే అందరికీ తెలుసు తప్ప త్రిపురనేని వరప్రసాద్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. ఎప్పుడు ఎక్కడ చూసినా యాక్టివ్గా, చాలా సరదాగా, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేటువంటి, అందరితో కలివిడిగా ఉండేటువంటి ఒక మంచి మిత్రుడు కోల్పోయాం. అలాగే ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర, అటు కన్నడ డైరెక్టర్లు కానీ, తమిళ డైరెక్టర్లు కానీ అనేక మంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా చేసి తెలుగులో మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా సంతానం అనే సినిమాని ఆయన దర్శకత్వం వహించారు. అందులో ఆ సినిమాలో నేనే హీరోగా యాక్ట్ చేయడం జరిగింది. సినిమా సక్సెస్ఫుల్గా కూడా ఆడింది బాగా. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు కదా. మరి మొదటి నుంచి కూడా కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ ఉండేది వాళ్ళ నాన్నగారికి కానీ, ఈయనకి కానీ, అందరికి కూడా. బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీలో ఉండి, ఒక పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉండి, యాక్టివ్ కార్యకర్తగా ఉండి, యాక్టివ్ నాయకుడిగా ఉండి బీజేపీకి ఎంతో సహకారం చేశారు. అభివృద్ధి కోసం ఎంతో చేశారు. ఇవాళంటే బీజేపీకి బ్రహ్మాండమైన పేర్లు ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, కానీ ఆయన వచ్చిన రోజులో బీజేపీ అంటే ఇక్కడ పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో పార్టీలో వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఏదో ఈ పార్టీ ఆ పార్టీ అది అధికారంలో ఉంది దాని దగ్గరికి వెళ్దామని అనుకోకుండా మొదటి నుంచి ఒకే పార్టీ, ఒకే మాట, ఒకే అడుగులాగా ఉన్నటువంటి వ్యక్తి చిట్టి గారు. అలాంటి చిట్టి గారికి గత 3-4 నెలలుగా కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు పడుతూ మధ్యలో సింధు హాస్పిటల్స్ కూడా జాయిన్ చేసినప్పుడు వారి అబ్బాయి ఫోన్ చేశాను, చెప్తే వెళ్ళి చూసేవాడు. కానీ ఆ రోజున ఏదో ప్రొసీజర్ చేయటం మూలంగా ఆ మత్తు మందులు మగతల్లో ఉండి కళ్ళు తెరిసి అయితే చూడలేకపోయాడు. కానీ ఆ తర్వాత బాగానే కోలుకున్నారు, బాగున్నారు అని చెప్పి అనుకున్న వ్యక్తి సడన్గా నిన్న ఇలాంటివి జరగటం, సుమారుగా ఈ టైంలోనే ఆయన తుది శ్వాసను విడవడం జరిగింది. రాత్రి 8:30-9 నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా జరిగిందండి, ఇలా చనిపోయారు, రేపు పొద్దున్న ఛాంబర్కి తీసుకొచ్చి అక్కడ పెట్టాలని అనుకుంటున్నాము. మరి మీరు అందరూ తెలిసినాను కాబట్టి మీరు ఎన్ని అరేంజ్మెంట్స్ మాట్లాడి వాళ్ళతో పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది అని అంటే, ఇప్పుడు ఎవరు దొరకరండి, మార్నింగ్ ట్రై చేస్తాను అని చెప్పి మార్నింగ్ 7:30కి కాదా సూర్యనారాయణ గారితో, అలాగే దామోదర ప్రసాద్ గారితో, ఛాంబర్ చైర్మన్ ప్రసాద్ గారు, వీళ్ళందరితో కూడా మాట్లాడి ఇక్కడ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి ఇక్కడ తీసుకొచ్చి, ఎందుకంటే సినీ పరిశ్రమలకు సంబంధించిన ఎవరు ఏ ప్రముఖుడు పోయినా కూడా ఇక్కడ తీసుకురావటం, ఇటు ప్రెస్ వాళ్ళకి కానీ, అటు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ, దర్శకులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, నటీనటులు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండే ప్రదేశం. అందుకని ఇక్కడికే తీసుకురావడం జరిగింది. రేపు ఇంకా బీజేపీ నుంచి నాయకులు కూడా కొంతమంది రేపు ఉదయం వచ్చి ఆయనకి తుది దర్శనం కూడా చేసుకోబోతున్నారు. రేపు 11 తర్వాత 12 తర్వాత మహాప్రస్థానంలో వారికి తుది కర్మలు నిర్వహించబడతాయి. అలాంటి ఒక మంచి స్నేహితుడిని, మంచి మిత్రుడిని, ఒక మంచి దర్శకుడిని, ఒక మంచి బీజేపీ నాయకుడిని పోగొట్టుకున్నాం. అందుకు ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా బాధపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారి శ్రీమతి గారు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు ఆయన్ని సర్వైవ్ చేయడానికి. బాగున్నాడు, ఇక అన్ని బాగున్నాయి అనుకున్న టైంలో నిన్న సాయంత్రం సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి తుది శ్వాసలు పెంచుకోవడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏదైనప్పటికీ కొన్ని గొప్ప చిత్రాలకి దర్శకత్వం వహించారు, అలాగే కొన్ని గొప్ప చిత్రాలలో నటించారు. కో డైరెక్టర్గా కూడా దాదాపు నాకు తెలిసి వారు ఒక 30-40 సినిమాలు కో డైరెక్టర్గా గొప్ప చిత్రాలకి చేశారు. 47. అలాగే మహానుభావులు మీకు అందరికీ తెలిసిందే,
త్రిపురనేని మహారథి గారి అబ్బాయి. మహారథి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, యావత్ ఫిలిం ఇండస్ట్రీకి తెలిసిందే. అలాగే త్రిపురనేని చిట్టిబాబు గారితో చెప్పాల్సిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాను అంటూ విజృంభించేవారు. సోషల్ మీడియా దాదాపు అన్ని ఛానళ్ళలో త్రిపురనేని చిట్టిబాబు గారి విశ్లేషణలు, రాజకీయ విశ్లేషణలు, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఏమైనా విశేషాలు ఉన్నా కూడా వాటిపైన విశ్లేషణలు ఇచ్చి అందరితో స్నేహంగా చాలా బాగుండేవారు. మా అసోసియేషన్కి కూడా అన్ని కార్యక్రమాలకి వచ్చేవారు. మరి ఇటువంటి గొప్ప దర్శకుడు, గొప్ప నటుడు, మంచి మానవతావాది, అలాగే రాజకీయ పరంగా కూడా వారు బీజేపీ పార్టీలో ఉండటం జరిగింది. ఇటువంటి గొప్ప వ్యక్తికి మేము మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఇటువంటి గొప్ప వ్యక్తులకు మరణం అనేది ఉండదు. వారు తీసిన సినిమాల ద్వారా, వారు నిర్మించిన సినిమాల ద్వారా, తీసిన సినిమాల ద్వారా, వారు వేసిన వేషాల ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. జోహార్ త్రిపురనేని చిట్టిబాబు గారు. త్రిపురనేని చిట్టిబాబు గారికి మా డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మాకు ఎంతో సుపరిచితుడు. చెన్నై నుంచి మేము అసిస్టెంట్స్ ఉన్నప్పటి నుంచి ఆయన దర్శకుడు. మేమందరూ ఆయన శిష్యులుగా బాగా పరిచయస్తులుగా తిరిగేవాళ్ళం. ఇక్కడికి వచ్చినా కూడా ఈ సేవా దృక్పథంలో ఉన్న యూనియన్స్లో మేము ఉన్నప్పుడు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ తన వాయిస్ని ఎప్పుడు వినిపిస్తున్నాడు. ఆ వాయిసే తర్వాత బీజేపీ తను అన్ని డిబేట్స్లో తన వాదన వినిపిస్తూ అందరి నాలుగులో మనిషిలాగా మెదిలేవాడు. గత 3-4 నెలల నుంచి తన వాయిస్ మొగబోయింది, అనారోగ్య పాలయ్యారు. ఇప్పుడు అనవసరం పర్వదించారు. వారి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆ అండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పివి రామారావు అండి. మా ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు, మా ట్రెజరర్ సాయి రాజేష్ గారు కొంచెం అర్జెంట్ పనులు ఉండటం వల్ల రాలేకపోయారు. తర్వాత మేము వస్తామన్నారు. అలాగే మా కమిటీ మెంబర్స్ అంతా. మా త్రిపురనేని వరప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మంచి దర్శకుడు, నటుడు, రాజకీయ విశ్లేషకుడు. ఆయన మా అసోసియేషన్లో కూడా చాలా కాలం పాటు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇకపోతే నాకు వ్యక్తిగతంగా ఆయన దగ్గర నేను 2 సినిమాలు పనిచేశానండి. నా పేరు దుర్గా, సిల్క్ స్మిత హీరోయిన్, గెలుపు, సుహాసిని, లయ, సౌందర్య వీళ్ళు నటించారు. ఆయన చాలా సహృదయుడు, అందరికీ తలలో నాలుకలా ఉండేవారు, ఎవరేం అడిగినా హెల్ప్ చేసేవారు. ముఖ్యంగా మాకు చాలా అనుబంధం ఉంది. అలాగే మా ప్రెసిడెంట్ గారు, మా ట్రెజరర్ గారు, మా టీఎఫ్డిఏ కమిటీ, టీఎఫ్డిఏ అందరి తరఫున వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. నమస్కారం. చిట్టిబాబు గారు ఈరోజు స్వర్గస్థులు కావటం చాలా విచారకరమైనటువంటి సంఘటన. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం. త్రిపురనేని చిట్టిబాబు గారు నటులుగా, నిర్మాతగా చలనచిత్ర రంగంలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వ్యక్తి. దానితో పాటు ప్రముఖ విశ్లేషకులు కూడా. ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలిస్తే వారి కుటుంబ చరిత్ర చాలా గొప్పది. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, త్రిపురనేని మహారథి గారు, వారి కుమారుడు చిట్టిబాబు గారు. విప్లవాత్మకమైనటువంటి పరిణామాలు సమాజంలో కావాలని కోరుకున్నటువంటి కుటుంబం. దానితో పాటు సంఘ సంస్కరణ కోసం పనిచేసినటువంటి కుటుంబం. చిట్టిబాబు గారిని కూడా నేను చాలా కాలం నుంచి పరిశీలిస్తూ వచ్చా. ముక్కు సూటిగా మాట్లాడే మనిషి, దేనికి భయపడుకోకుండా తన విశ్లేషణను కూడా అందించేటటువంటి తత్వం కలిగినటువంటి
గొప్ప వ్యక్తి. సరే ఈరోజు ఆయన మరణించడం చాలా బాధాకరం. సినిమా రంగానికే కాదు సమాజానికి కూడా ఒక తీరని లోటుగా మేము భావిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని, వారికి మనశ్శాంతి చెందాలని భగవంతుణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. త్రిపురనేని చిట్టిబాబు గారు సినీ నిర్మాత, నటులు, విశ్లేషకులు. ఆయన మరణ వార్త విని ఆయన కుటుంబంతో పాటు ఆయన తెలిసిన వాళ్ళు, ఆయన ఎరిగిన వాళ్ళు, ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, ఆయన పరిచయం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున ఒక తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా చాలా చలాకీగా, చాలా యాక్టివ్గా, ఫిరోషియస్గా న్యాయం వైపు నిలబడి ఎంత పెద్దవాళ్ళనైనా సరే మీరు చేసేది తప్పు అని చెప్పి నిజం వైపు పోరాడేటువంటి మనిషి త్రిపురనేని చిట్టిబాబు గారు. సో ఈ రోజున ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో ఆ కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలబడి ఈ కష్టాన్ని ఎదుర్కొనేటువంటి ఒక శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. విప్లవ రచయిత శ్రీ త్రిపురనేని చిట్టి గారు, వరప్రసాద్, త్రిపురనేని వరప్రసాద్ గారు అని అంటారే తప్ప త్రిపురనేని చిట్టి గారు అంటే అదే తెలుస్తుంది అందరికీ. త్రిపురనేని చిట్టిబాబు గారు మరణం నిజంగా మా ఇండస్ట్రీకి దిగ్భ్రాంతి చెందే విషయమే. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి వారికి, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందుగా చిట్టిబాబు గారు ఒక గొప్ప దర్శకుడు, నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు. ఇవన్నీ అయినప్పటికీ నాకు తెలిసి దగ్గర దగ్గర 30-40 సినిమాలో వారు నటుడిగా నటించారు. వారి గురించి చెప్పాలంటే మాకున్న అనుబంధం, వారితో ఎన్నో సభల్లో కలిసి వారితో పాల్గొనటం, ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్లో, అలాగే ఎన్నో రాజకీయ విశ్లేషణలు, టీవీల్లో విశ్లేషణల్లో ఉండటం. చిట్టిబాబు గారు మీకు తెలిసిందే, మొట్టమొదటి సినిమా సంతానం సినిమాతో దర్శకుడుగా మొదలయ్యారు. చిట్టి గారు నాకు సినిమా పర్సనాలిటీ కన్నా కూడా వాళ్ళ అబ్బాయి బిల్లు అంటే భాష్వంత్ త్రిపురనేని మా అమ్మాయికి క్లాస్మేటు, డియర్ ఫ్రెండ్. అట్లాగా వారి ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన ఈరోజు ఇలా జరగటం చాలా విచారకరం. వారి ఫ్యామిలీకి దేవుడు బలం చేకూర్చాలని, ఈ సమయంలో వారికి ప్రశాంతత చేకూరాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అతను చివాట్లు పెట్టి ఎవరనుకుంటున్నాం, అతను అసిస్టెంట్ డైరెక్టర్, ఇవాళ జాయిన్ అయ్యాడు, రేపటి నుంచి మాతోనే కూర్చొని పూజ చేస్తాడు అని నాకు కూడా ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి, నువ్వు ఎప్పుడైనా సరే బ్రేక్ అంటే నాతోనే ఉండు, మాతో పాటే ఫోన్ చేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అని చెప్పిన మనిషి. అప్పటి నుంచి నాకు చాలా అత్యంత ఆత్మీయుడు, అన్నయ్య అని పిలిచే చనువున్న మనిషి. అటువంటి మా అన్నయ్య చిట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిపురనేని చిట్టి గారు చనిపోయారు, చాలా బాధాకరం. మాకు బాగా కావాల్సిన వారు, వాళ్ళ ఫాదర్ మహారాజ్ గారు, చిట్టి గారు, వాళ్ళ బ్రదర్స్, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. పద్బాలయకి మాకు చిట్టి గారు బాగా అనుబంధం. మహారాజ్ గారితో చిట్టి గారు ఆత్మశాంతి కావాలని కోరుకుంటున్నాను.